ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం. నిఫ్టీ 50 మనకి ఎలా ఉండబోతుంది, రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ ఎక్కడున్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఫ్రెండ్స్, ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది ఒకసారి చూస్తే మనకు క్లియర్గా ఓవరాల్ పిక్చర్ చూస్తే 7 కోట్ల క్వాంటిటీ అనేది కాల్ సైడ్ సెల్ చేశారు ఫ్రెండ్స్. అదేవిధంగా 4,73,00,000 పుట్ సైడ్ అనేది సెల్ చేయడం జరిగింది. ఆల్ టుగెదర్ మనకేంటంటే బిగ్గర్ పిక్చర్లో ఒక స్ట్రాంగ్ బేరిష్ సెంటిమెంట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, బిగ్గర్ పిక్చర్లో. దాని తర్వాత ఫ్రెండ్స్, ముఖ్యంగా మనం సపోర్ట్ విషయానికి వస్తే 17,300 దగ్గర 45 లక్షల క్వాంటిటీ అనేది యాడ్ అయ్యి ఉంది. అంటే కాల్స్ అనేది సెల్ చేశారు కాబట్టి ఆబ్వియస్గా ఇమీడియట్ రెసిస్టెన్స్ మనకి 17,300 అనుకోవచ్చు. ఇది రెసిస్టెన్స్ ఫ్రెండ్స్, ఇమీడియట్గా ఉన్నది. సపోర్ట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, యాక్చువల్గా 17,100 దగ్గర కనిపిస్తుంది. అది కూడా 20 lakhs క్వాంటిటీ అనేది చేశారు. 20 lakhs అనేది ఇక్కడ చేశారు. 17,100 అనేది మనం ఇమీడియట్ సపోర్ట్ అనుకోవచ్చు. 17,200 దగ్గర కూడా ఫ్రెండ్స్ స్టిల్ ఏంటంటే మనకి స్ట్రాంగ్గా కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 30 lakh క్వాంటిటీ అనేది సెల్ చేశారు ఇక్కడ. కంపారిటివ్లో ఏంటంటే పుట్స్ కూడా సెల్లింగ్ జరిగింది, అది 20 lakh క్వాంటిటీ అనేది ఉంది. బట్ ఆల్ టుగెదర్ ఓన్లీ ఒక 3 lakh డిఫరెన్సే కాబట్టి ఇది న్యూట్రల్ పొజిషన్గా తీసుకోవచ్చు మనం. 17,200 అనేది ఒక న్యూట్రల్ స్ట్రైక్. బట్ 17,100 దగ్గర అయితే మనకి 20 lakh క్వాంటిటీ అనేది సెల్ చేశారు పుట్స్. సో దాంట్లో కాల్స్ వచ్చేసరికి 7 lakh క్వాంటిటీ ఉన్నాయి. స్టిల్ ఏంటంటే 12 lakh క్వాంటిటీ అనేది డిఫరెన్స్ కనిపిస్తుంది కాబట్టి మనం 17,100ని సపోర్ట్గా కన్సిడర్ అనేది చేసుకోవచ్చు. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి నిన్నటి యాక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని అబ్జర్వ్ చేస్తే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్లో 17,200 దగ్గర కొద్దిగా స్ట్రాంగ్గానే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అయింది ఫ్రెండ్స్. అంటే నిన్నటి డేటా ప్రకారం వాళ్ళు ఏంటంటే 17,200 దగ్గర బిల్డప్ అయితే క్లియర్గా చేశారు. అది కూడా హెవీగా యాడ్ అయింది. 22 lakh క్వాంటిటీ అనేది యాడ్ అయింది ఫ్రెండ్స్. ఓకేనా. అదేవిధంగా నిన్న యాడ్ అయిన స్ట్రైక్ కాల్ సైడ్ వచ్చేసరికి 17,200 ఫ్రెండ్స్. ఇక్కడ 23 lakh యాడ్ అయింది. అట్ ద సేమ్ టైం పుట్స్ కూడా యాడ్ అయినాయి. మనకి ఆల్ టుగెదర్ 8 lakh కాల్స్ ఎక్కువగా యాడ్ అయినాయి కాబట్టి మనం 17,200ని 300ని స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు. దానిపైన అన్నీ కూడా ఎక్కువగా కాల్స్ అనేది సెల్ చేశారు ఫ్రెండ్స్ నిన్న డేటా ప్రకారం. ఆల్ టుగెదర్ ఏంటంటే మనకి డౌన్ సైడు 17,100 కనిపిస్తుంది. ఇది సపోర్ట్ అనుకోవచ్చు. అదేవిధంగా రెసిస్టెన్స్ విషయానికి వస్తే 17,300 అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇన్ ఏ బిగ్గర్ పిక్చర్లో స్టిల్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద డేటా మనకి ఆ బేరిష్ వ్యూ అనేది జనరేట్ అయింది. ఇంతవరకు క్లియర్. నౌ ఫ్రెండ్స్, ఒకసారి మనం గ్లోబల్ క్యూస్ అనేది చూద్దాం. దాంట్లో ముందుగా ఇండిసెస్ అనేది చూసుకున్నట్టయితే నిఫ్టీ ఎనర్జీ అనేది టాప్ లూజర్గా ఉంది. అదేవిధంగా టాప్ గెయినర్ వచ్చేసరికి నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకు, ఐటీ సెక్టార్లో కొంత మొమెంటం అనేది కనిపిస్తూ ఉంది. ఇది బేస్డ్ ఆన్ ద సెక్టార్ వైజ్ అనాలిసిస్. మనం చూసుకుంటే దాదాపుగా దీంట్లో కొంత పాజిటివిటీ ఉంది, అంటే కొంత రికవర్ అయితే చేసినాయి. బట్ ఇట్ డజంట్ మీన్ ఏంటంటే మనకి స్ట్రాంగ్ బుల్లిష్ మూవ్ అని చెప్పలేము, ఎందుకంటే హైయర్ హైస్ క్రియేట్ చేయలేదు కాబట్టి. ఏడిఆర్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్ యుఎస్లో 3.37% పడిపోయింది ఫ్రెండ్స్. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంకు 1.36%, ఇన్ఫోసిస్ 1.33%. ఆల్ టుగెదర్ ఏంటంటే మనకి ఏడిఆర్స్ నుంచి ఆల్ టుగెదర్ ఒక బేరిష్ వ్యూ అనేది కనిపిస్తుంది. ఇక ఎస్జిఎక్స్ నిఫ్టీకి వస్తే ఫ్రెండ్స్, నిన్న మన మార్కెట్స్ 330కి క్లోజ్ అయినాయి. మన మార్కెట్స్ 330కి క్లోజ్ అయినాయి ఫ్రెండ్స్. దాని తర్వాత కూడా ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ట్రేడ్ అయింది. అది క్లోజింగ్ అయిన ప్రైస్ను మనం చూసుకున్నట్టయితే 17,047 దగ్గర క్లోజింగ్ అనేది ఇచ్చింది. బట్ మన యొక్క నిఫ్టీని చూసుకున్నట్టయితే 17,185 దగ్గర ట్రేడ్ అయింది ఫ్రెండ్స్. అంటే క్లోజింగ్ ఇచ్చింది మనకి 330కి. ఇది మిడ్ నైట్ 2 o'clockకి, అది అయిపోయిన తర్వాత 2 o'clockకి ఇది క్లోజింగ్ ఇస్తుంది ఫ్రెండ్స్. సో ఇది లేటెస్ట్ డేటా అని చెప్పొచ్చు ఎస్జిఎక్స్ నిఫ్టీ. సో మనకి డిఫరెన్స్ వచ్చేసరికి 140 పాయింట్స్ రఫ్గా నెగిటివ్గా కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్, బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ. సో యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే మనకి మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే జరిగే అవకాశం ఉంది బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ. అది కూడా మొన్న
ఫ్రైడే నైట్ క్లోజింగ్ అయిన డేటా ప్రకారం. మళ్ళీ ఫ్రెండ్స్ మనకి మండే అప్డేట్ అవుతుంది ఎస్జిఎక్స్ నిఫ్టీ. అగైన్ ఒకసారి మార్కెట్ స్నాప్ షాట్ అనేది చూసుకొని దాన్ని బట్టి మనం ఏంటంటే అది గ్యాప్ అప్ అవుతుందా, గ్యాప్ డౌన్ అవుతుందా, న్యూట్రల్గా ఓపెన్ అవుతుందా అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ విషయానికి వస్తే 16,800 దగ్గర ప్రీవియస్గా ఒక నెక్ లైన్ అనేది ఉంది ఫ్రెండ్స్ అప్రాక్సిమేట్లీ. అండ్ మోరోవర్ ఏంటంటే ఈ పాయింట్ దగ్గర గ్యాప్ కూడా జరిగింది. అంటే గ్యాప్ అనేది ఒక్కొక్కసారి మనకి సపోర్ట్ లాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. అది గ్యాప్ థియరీ. సో ఎగ్జాక్ట్గా ద సేమ్ గ్యాప్ ఏంటంటే మనకి 16,800 దగ్గరకు వచ్చినప్పుడు వర్కౌట్ అయింది ఫ్రెండ్స్. బట్ చూద్దాం, మనకైతే ఒక కరెక్షన్ ఛానల్ అనేది కనిపిస్తూ ఉంది. మార్కెట్ డబుల్ టాప్ అనేది క్రియేట్ చేసింది ఇక్కడ. ఆల్మోస్ట్ డబుల్ టాప్ అనేది ఈ లెవెల్లో క్రియేట్ చేసింది. ఇది ప్రీవియస్ హైని బ్రేక్ చేయడానికి ట్రై చేసింది కానీ ఇమీడియట్గా సెల్లర్స్ రావడం జరిగింది. బట్ ప్రస్తుతానికైతే మనకు ఒక ట్రెండ్ లైన్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఆ ట్రెండ్ లైను సపోర్ట్ అనేది తీసుకుంటుందా, అక్కడి నుంచి బౌన్స్ అవుతుందా, లేకపోతే అక్కడి నుంచి డ్రాప్ అవుతుందా అనేది చూద్దాం. ఒకవేళ ఇన్ కేసు మార్కెట్ గ్లోబల్ ట్రెండ్ను ఫాలో అయినాయి అంటే ఫ్రెండ్స్ మార్కెట్ 16,800 లేదా 750, 16,750 అనేది ఇంపార్టెంట్ లెవెల్ బేస్డ్ ఆన్ ద డైలీ టైం ఫ్రేమ్. ఎందుకు సస్టైన్ అవుతుందా లేకపోతే గ్లోబల్ ట్రెండ్ని ఫాలో అవుతుందా అని ఎందుకు అంటున్నామంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఎస్జిఎక్స్ నిఫ్టీని ఒకసారి డౌ జోన్స్ ఒకసారి చూస్తే ఫ్రెండ్స్ మనకి హ్యూజ్గా రికవర్ అయినట్టు కనిపించింది. మనకి ఇమీడియట్గా ఏంటంటే మళ్ళీ ప్రీవియస్గా ఏదైతే ఉందో 30,400 లెవెల్ రెసిస్టెన్స్ లాగా తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ స్ట్రాంగ్ సెల్లింగ్ అనేది చేయటం అనేది జరుగుతూ ఉంది. ఇంకా ఏంటంటే మనకి ప్రీవియస్ హైని బ్రేక్ చేయనంతకాలం ఫ్రెండ్స్ స్టిల్ మనం డౌ జోన్స్ని డౌన్ ట్రెండ్లోనే ఉంది అని చెప్పాలి. ఎందుకంటే మార్కెట్ క్లియర్గా ఒక లోవర్ హైస్ అనేది క్రియేట్ చేస్తూ వస్తుంది. కొద్దిగా ఇక్కడ డబుల్ టాప్ అనేది క్రియేట్ చేసింది, బట్ సస్టైన్ అయితే అవ్వలేదు. అగైన్ ఏంటంటే మనం ఈ లెవెల్ అనేది హోల్డ్ చేస్తుంది 28,600 లెవెల్ అనేది. ఆ లెవెల్ కన్నా బ్రేక్ డౌన్ జరిగిందంటే ఫ్రెండ్స్, లేదంటే కన్సోలిడేషన్ తీసుకొని ఇలాగా ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఫర్దర్గా డౌన్ సైడ్ కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఉన్న మొమెంటాన్ని బట్టి. హోప్ దట్ ఈజ్ ఫర్ ద డే ఫ్రెండ్స్. మళ్ళీ మండే మార్నింగ్ మనం ఎస్జిఎక్స్ నిఫ్టీని చూసి దాన్ని బట్టి ఎక్కడ ఓపెనింగ్ జరగవచ్చు అనేది ఒకసారి డిసైడ్ చేద్దాం ఫ్రెండ్స్. మీన్ వైల్ వీడియో ఒకవేళ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ షేర్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.